హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా ఏప్రిల్ 7, 2026 వార్తలు నిలిచేటువంటి కరెంట్ అఫైర్స్ అంశాలు కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ అనే ఒక ప్రాంతంలో 47వ ప్రాజెక్టు చేతక్ ఆవిర్భావ దినోత్సవాన్ని బీఆర్ఓ జరుపుకున్నది అని చెప్పేసి ఒక ఆర్టికల్ మనకు వార్త నిలిచింది. చూడండి, ఇక్కడ ఇది మన భారతదేశంలో సరిహద్దు వెంబడి రోడ్లు నిర్మించేటటువంటి బాధ్యత బీఆర్ఓ కలిగి ఉంటారు. బీఆర్ఓ అనగా బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సరిహద్దుల వెంబడి రోడ్లను నిర్మించేటటువంటి అత్యున్నత సంస్థ మన భారతదేశంలో బీఆర్ఓ. ఈ బీఆర్ఓ 1960లో ఏర్పాటైంది. అంటే మన భారతదేశంలో సరిహద్దుల వెంబడి నేపాల్, టిబెట్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ సరిహద్దుల వెంబడి భారతదేశ భౌగోళిక సరిహద్దుల వెంబడి రోడ్లు నిర్మించేటువంటి బాధ్యత బీఆర్ఓ కలిగి ఉంటుంది. దీన్ని 1960లో తీసుకొచ్చారు. ఈ బీఆర్ఓ అనే సంస్థ కింద ప్రాజెక్ట్ చేతక్ అనే దానిని 1980లో 1980 ఏప్రిల్ 4వ తారీఖున తీసుకురావడం అనేది జరిగింది. ఈ ప్రాజెక్టు చేతక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాలలో ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో ఉన్నటువంటి మన భారతదేశ భౌగోళిక సరిహద్దుల వెంబడి రోడ్లు నిర్మించే బాధ్యత ప్రాజెక్టు చేతక్ కలిగి ఉంటుంది. అయితే మీ డౌట్ రావచ్చు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బీఆర్ఓ అండ్ ప్రాజెక్టు చేతక్? బీఆర్ఓ అనేది మన భారతదేశం సరిహద్దు వెంబడి రోడ్లు నిర్మించేటటువంటి అత్యున్నత సంస్థ ఒకటి. రెండవది ఏంటంటే ఈ బీఆర్ఓ అనే సంస్థ కింద ప్రాజెక్టు చేతక్ ని చేపట్టారు. దీనికి ఒక బాధ్యత అప్పగించారు. ఏమంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ఈ 4 రాష్ట్రాలతో పాటు మిగతా రాష్ట్రాలు చూడొచ్చు. ప్రధానంగా ఈ 4 రాష్ట్రాల్లో వెంబడి ఉన్నటువంటి సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దులలో రోడ్లు నిర్మించేటువంటి బాధ్యత ఎవరు కలిగి ఉంటారంటే ప్రాజెక్టు చేతక్ కలిగి ఉంటారు. ఈ ప్రాజెక్టు చేతక్ ని మన భారతదేశంలో బీఆర్ఓ కింద తీసుకొచ్చి 47వ మనకి ఆవిర్భావ దినోత్సవాన్ని 2026 ఏప్రిల్ 4వ తారీఖున జరుపుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ మూడవ అతిపెద్ద పునరుత్పాదక ఇంధన మార్కెట్ గా మన భారతదేశం నిలిచిందని చెప్పేసి ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ అని తెలిపింది. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ఇది యుఏఈ దేశంలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశంలోని అబుదాబి కేంద్రంగా పనిచేస్తుంది ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ నివేదిక ప్రకారం, ఈ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ప్రపంచంలో ఎక్కువగా పునరుత్పాదక ఇంధనాలను కలిగి ఉన్నటువంటి మార్కెట్లలో మన భారత్ 3rd ప్లేస్ లో ఉందంట. అయితే ఫస్ట్ ప్లేస్ ఏదో ఉందంటే చైనా ఉంది. అంటే చైనాలో పునరుత్పాదక శక్తి వనరులు ఎక్కువగా ఉన్నాయంట. దాని తర్వాత యుఏఈ దేశం 2nd ప్లేస్, దాని తర్వాత మన భారతదేశం 3rd ప్లేస్ ఉంది. నీకు అందరూ కూడా తెలుసుదే, రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, హైడ్రోజన్ కానీ, అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి పెట్రోల్, డీజిల్, ఈ సహజ వాయువు ఇవన్నీ కాకుండా విండ్ పవర్, సోలార్ పవర్, హైడ్రోజన్ వీటన్నిటిని పిలుస్తామంటే పునరుత్పాదక వనరులు అని పిలుస్తాం, లేదా పునరుత్పాదక విద్యుత్ అని పిలుస్తాం. వీటిని ఇంగ్లీష్ లో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అని పిలుస్తుంటాం. ఓకేనా. మన భారతదేశము 2070 నాటికల్లా కర్బన ఉద్గారాలను బాగా శూన్యంగా పూర్తిగా తగ్గిస్తామని చెప్పేసి హామీకి కట్టుబడి ఉంది మన భారత్. 2070 నాటికల్లా మన భారతదేశం పూర్తిగా 0 కర్బన ఉద్గారాలను విడుదల చేయనటువంటి దేశంలో మన భారత్ చేరుతుంది. ఆ సంవత్సరానికి మన భారత్ టార్గెట్ పెట్టుకున్నది. మరి కర్బన ఉద్గారాలు అంటే ఏమి? కాలుష్యాన్ని విడుదల చేయడం. కాలుష్య రహిత దేశంగా 2070 నాటికల్లా మేము ఆవిర్భవిస్తామని చెప్పేసి మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖల అన్ని పర్యావరణ మంత్రుల సమావేశంలో కావచ్చు, ప్రపంచ పర్యావరణ సమావేశాలు కావచ్చు, ప్రతిసారి నొక్కి చెప్తున్నారు. ఓకేనా. మన భారతదేశంలో రెన్యూవబుల్ ఎనర్జీస్ లో భాగంగా సోలార్ పవర్ ని
ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టాప్ 10 ప్లేస్ లో ఉంది. ఓకేనా రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, India emerges as the third largest renewable energy market in 2025. 2025 నాటికి మన భారతదేశంలో మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఎంత అంటే 250.5 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందంట. 250.5 గిగావాట్స్ పునరుత్పాదక శక్తి వనరులను మన భారత్ కలిగి ఉందంట. నెక్స్ట్ అదేవిధంగా గగనయాన్. గగనయాన్ అంటే మిత్రమా మీకు అందరికీ తెలిసినదే, నేను దాన్ని మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. భారతదేశం మానవ సహిత మిషన్ గా పేర్కొనబోతున్నటువంటి గగనయాన్ 2026లో కానీ 2027లో కానీ మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టబోతున్నది. దీంట్లో భాగంగా 4 వ్యోమగాములు కూడా ప్రయాణించబోతున్నారు. వాళ్ళలో ముఖ్యమైన వ్యక్తి శుభాంశు శుక్ల. రీసెంట్ గా అశోక చక్ర పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. శుభాంశు శుక్ల, అంగాడ ప్రదీప్, అదేవిధంగా అజిత్ బాలకృష్ణ నాయరు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. దాదాపు 4 వ్యక్తులతో పాటు ఒక హ్యూమనాయిడ్ రోబో కూడా మానవుడి తో పాటు గగనయాన్ మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. అయితే ఈ గగనయాన్ లో భాగంగా ప్రయాణించబోతున్నటువంటి వ్యోమగాములు ఎవరైతే ఉన్నారో ఈ వ్యోమగాములు అంతరిక్షంలోకి ప్రయాణించేటప్పుడు అక్కడ మనకి ఆక్సిజన్ కొరత ఏర్పడితే గానీ, తక్కువ ఉష్ణోగ్రత ఉంటారు కదా, అక్కడ గానీ ఏమైనా సమస్యలు తలెత్తితే వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అని చెప్పి మనకి ముందస్తుగా ఒక దాని ఏమంటారు ఒక పరీక్ష అన్నమాట చెక్ చేశారు. మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పి చెక్ చేయడానికి మన భారతదేశంలో లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో లేహ్ అనే ఒక ప్రాంతంలో మనకి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 9వ తారీఖు వరకు కూడా మిషన్ మిత్ర అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది ఇస్రో. ఓకేనా రైట్. మరి మిషన్ మిత్ర అంటే ఏంటంటే మ్యాపింగ్ ఆఫ్ ఇంటరోపెరబుల్ ట్రైట్స్ అండ్ రెస్పాన్స్ అసెస్మెంట్ అనేది మిషన్ మిత్ర అనే కార్యక్రమం. మిత్ర అంటే అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఇది మనకి వ్యోమగాములు ప్రయాణించేటప్పుడు ఎదురయ్యేటటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి ఒక టెస్టింగ్ అన్నమాట, ఒక పరీక్షను పూర్తి చేశారు. చూడండి, 3500 మీటర్ల ఎత్తులో ఉన్న లేక్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడితే మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, తక్కువ ఉష్ణోగ్రత ఉంటే మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఆ పర్యావరణ పరిస్థితులు అనుకూలించకపోతే ఆ పరిస్థితులు మనం ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఒక దాని ఏమంటారంటే ఒక టెస్టింగ్, ఒక చెక్ చేశారు అంతే. ఓకేనా. ఆ కార్యక్రమం ఏంటంటే మిషన్ మిత్ర రైట్. మరి గగనయాన్ అంటే మానవ సహిత మిషన్. చంద్రయాన్ అంటే చంద్రుడిపైకి ప్రయోగాలు చేపట్టేది. మరి సముద్రయాన్ అంటే నిగూఢ రహస్యాలను ఛేదించడం కోసం సముద్రం లోపల సముద్రయాన్. సూర్యయాన్ సూర్యుడిపైకి, మంగళయాన్ మార్స్ అంగారకుడిపైకి చేపడతారు. నెక్స్ట్ 2026-27లో అంటే ఆర్థిక సంవత్సరం మొన్నే కదా మిత్రమా ప్రారంభమై ఈ రోజుకి 7 రోజులు అయింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం గ్రోత్ రేట్, మన జీడిపి వృద్ధి రేటు ఎంత నమోదు కానుందంటే 6% నమోదు కానున్నది అని మూడీస్ అనే ఒక సంస్థ అంచనా వేసింది. ఇదే మూడీస్ అనే సంస్థ 2026 జనవరి మాసంలో మనకి ఇదే సంవత్సరానికి సంబంధించి గ్రోత్ రేటు 6.8% నమోదవుతుందని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ ఇయర్ 6% నమోదు కావచ్చు అని చెప్పి గ్రోత్ రేటు తగ్గించింది. కారణం ఏంటంటే పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా మన భారతదేశంలో ధరలు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగి మన భారతదేశం వృద్ధి రేటు తగ్గొచ్చు అని చెప్పేసి ఈ మూడు సంస్థ అంచనా వేసింది. నెక్స్ట్ జ్ఞానభూమి అనేది ఒక సాంఘిక సంక్షేమ కార్యక్రమం. ఈ జ్ఞానభూమికి ఇటీవల స్కోచ్ అనే అవార్డును ఇవ్వడం అనేది జరిగింది. ఈ స్కోచ్ అనే అవార్డు మనకి ఎవరు అందుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖ అందుకున్నది. అయితే ఇదే స్కోచ్ అవార్డు ఒక 4 రోజుల క్రితం నేను ఇంకో చెప్పాను. అది ఏదో అంటే ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్ర అనే సంస్థ కూడా అనే డిపార్ట్మెంట్ కూడా ఈ స్కోచ్ అవార్డు అందుకోవడం అనేది జరిగింది. మరి ఈ అవార్డును ఈ సంస్థ అందుకోవడానికి కారణం ఏంటంటే అమరావతి సమీపంలో ఉన్నటువంటి సచివాలయం ఏదైతే ఉందో ఈ సచివాలయంలో పూర్తిగా ప్లాస్టిక్ ను నిరోధించిన కారణంగా దీన్ని ఈ స్కోచ్ అవార్డు అందుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మన
పవిత్ర గ్రంథాలలో ఒకటైనటువంటి ఈ శిక్షాపత్రి అనే ఒక గ్రంథానికి సంబంధించిన యాత్ర బ్రిటన్ లో జరగబోతున్నది. ఓకేనా, చూడండి ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన అరుదైనటువంటి హిందూ పవిత్ర గ్రంథాలలో ఒకటైనటువంటి ఈ శిక్షాపత్రి అనే ఒక గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని బ్రిటన్ దేశంలో ఆ దేశం వ్యాప్తంగా ప్రదర్శిస్తున్నారంట. అంటే ఒక ఎగ్జిబిషన్ లాగా దీన్ని ప్రదర్శించి ప్రజలు తెలియజేస్తారు. దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందినటువంటి వ్యక్తులు బాట్ లియన్ లైబ్రరీ వారు నిర్వహిస్తున్నారంట. గ్రంథాన్ని రచించి 200 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. మరి గుజరాత్ కు చెందినటువంటి సహజానంద స్వామి 1826 లో ఈ గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. అయితే హిందూ వాంగ్మయం స్ఫూర్తితో రాసిన ఈ గ్రంథంలో 212 సంస్కృత శ్లోకాలతో ఇందులో ఉన్నాయంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా క్వశ్చన్ పడేటట్టు ఏరియా. నెక్స్ట్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏది? డౌట్ పడాల్సిన అవసరమే లేదు, మన రాజధాని అమరావతి. ఓకేనా, రైట్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేసి ఒక మ్యాప్ ని మనకి విడుదల చేయడం అనేది జరిగింది. ఇంతకు ముందు మనకి రాష్ట్ర రాజధాని ఏదో మనకు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శాశ్వత రాజధాని అమరావతి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఒక మ్యాప్ ని విడుదల చేసింది. ఆ మ్యాప్ లో ఏముందిరా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని ఉంది. దాంతో పాటు 2026 జనవరి 1న మన భారతదేశ వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 కొత్త జిల్లాలు ఉన్నాయి కదా, ఆ కొత్త జిల్లాలతో కూడుకున్నటువంటి ఒక మ్యాప్ ని ఆంధ్రప్రదేశ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు అధికారికంగా ప్రచురించారు. ఓకేనా, విడుదల చేశారు. మరి ఆ 2 జిల్లాలు ఎవరు అంటే ఒకటి పోలవరం జిల్లా, 2 మార్కాపురం జిల్లా. అంతకు ముందు 2022 ఏప్రిల్ 4వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు కాస్త పైకి లేసి 26 జిల్లాకు అమల్లోకి వచ్చినటువంటి తేదీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ యుద్ధ సామర్థ్య పరీక్షల కోసం విశాఖపట్నంలో లార్జ్ కావిటేషన్ టనెల్ ఏర్పాటు చేయబోతున్నారంట. దీనికోసం రక్షణ మంత్రిత్వ శాఖ దాని ఏమంటారు ఒక శంకుస్థాపన చేశారు. చూడండి, ఇక్కడ నౌకా నిర్మాణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే దిశగా మన భారత్ అడుగులు వేస్తుంది. దాంట్లోనే భాగంగా లార్జ్ కావిటేషన్ టనెల్ ఏర్పాటు చేస్తున్నారు. మరి లార్జ్ కావిటేషన్ టనెల్ నిర్మాణానికి శంకుస్థాపనతో నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఈ లార్జ్ క్యావిటేషన్ టనెల్ అంటే ఏమిటి, మరి దీన్ని విశాఖపట్నం ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే మనకి చూడండి, ఇక్కడ నీటి అడుగు భాగాన ఏమైనా నౌకలు కానీ ప్రయాణించేటప్పుడు లేదా జలాంతర్గాములు ప్రయాణించేటప్పుడు నీరు ఎక్కువగా ఫోర్స్ గా వచ్చి కింద ప్రొపలర్లు అని ఉంటాయి. ఈ ప్రొపలర్లు దెబ్బతింటే అక్కడ ఆ ప్రొపలర్లు ఎప్పుడైతే దెబ్బతింటాయో అక్కడ నీటి బుడగలు వస్తాయి. ఈ నీటి బుడగలు వచ్చేటప్పుడు ఈ నీటి బుడగలు ఎప్పుడైతే వస్తాయో ఈ నీటి బుడగలు వచ్చేటప్పుడు ఈ సౌండ్ వస్తుంది. అంటే నీటి బుడగలు ఎక్కువగా విడుదలవుతుంది. ఈ నీటి బుడగలు ఎక్కువగా విడుదలయ్యి పగిలిపోయేటప్పుడు ఆ పుట్ట పగిలిపోయేటప్పుడు ఎక్కువగా సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వలన జలాంతర్గాములను పసిగట్టే అవకాశం ఉంది మన శత్రు దేశాలు నీటిలో. కాబట్టి శత్రు దేశాలు మన జలాంతర్గాములు ప్రొపల్లేటర్లు దెబ్బతిన్నా కూడా మన దేశానికి శత్రు దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాలు కూడా మన భారతదేశ జలాంతర్గామి ఎక్కడుంది అని ఐడెంటిఫై చేయకుండా దాన్ని నిరోధించడం కోసం ప్రత్యేకంగా ఒక లార్జ్ క్యావిటేషన్ టనెల్ ఏర్పాటు చేయబోతున్నారంట. చూడండి, సాధారణంగా నౌకలు లేదా జలాంతర్గాములు నీటిలో వేగంగా ప్రయాణించేటప్పుడు వాటి ప్రొపలర్ల దగ్గర నీటి ఒత్తిడి తగ్గి చిన్న గాలి బుడగలు ఏర్పడచ్చు. దీనినే శాస్త్రీయంగా ఏమని పిలుస్తామంటే క్యావిటేషన్ అంటాం. ఈ నీటి బుడగలు పేలినప్పుడు విపరీతమైన శబ్దం రాకుండా ఉండాలి అంటే దీన్ని అమరుస్తారనమాట. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఒక ఫెస్టివల్, ఆ ఫెస్టివల్ ఏదైనా అంటే బిహు ఫెస్టివల్. బిహు అనే పదం కనిపించిందంటే ఖచ్చితంగా ఆ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే అస్సాం రాష్ట్రం అన్న విషయాన్ని మర్చిపోవద్దు. ఓకేనా, అస్సాం
రాష్ట్రం అన్న విషయాన్ని నువ్వు మర్చిపోద్దండి. ఓకేనా? రైట్, చూడండి. అస్సాం రాష్ట్రం ప్రతి ఏటా కూడా 3 బిహు పండుగలు జరుపుకుంటారు మిత్రమా. ఒకటి బైశాఖి మాసంలో ఏప్రిల్ మధ్యలో జోహాంగ్ బిహు అనే ఫెస్టివల్ను జరుపుకుంటారు. మాఘా మాసంలో జనవరి మధ్యలో మాఘ్ బిహు అనే ఒక ఫెస్టివల్ నిర్వహిస్తుంటారు. కటి మాసంలో కార్తీక మాసంలో అక్టోబర్ మధ్యలో. ఓకేనా? ఈ కటి బిహు అనే ఒక ఫెస్టివల్ను జరుపుకుంటారు. ఓకేనా? ఇప్పుడు మరి ఏప్రిల్ మాసంలో ఇక్కడ చూడండి, రోంగాలి బిహు అనే ఒక ఫెస్టివల్ ని నిర్వహించారు. ఈ ఫెస్టివల్ ఆ రాష్ట్రం యొక్క నూతన సంవత్సర ఉత్సవాలకు గుర్తుగా జరుపుకుంటారంట. అంటే మనం ఉగాది ఏ విధంగా జరుపుకుంటామో నూతన సంవత్సరంలో, అట్లా అస్సాం ప్రభుత్వము దీన్ని జరుపుకుంటుందంట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. దీనిని ఏమని పిలుస్తామంటే బోహాంగ్ బిహు అనే ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ చివరిది, మన భారతదేశంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐకి అనుబంధంగా పనిచేస్తుంది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016లో మనకి యూపీఐ వ్యవస్థను తీసుకోవడం అనేది జరిగింది. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేషన్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామ్. ఓకేనా? యూపీఐ వ్యవస్థను తీసుకోవడం అనేది జరిగింది. యూపీఐ వ్యవస్థను తీసుకొచ్చిన తర్వాత 2026 మార్చి మాసంలో మనకి రికార్డు స్థాయిలో యూపీఐ ట్రాన్సాక్షన్ నమోదండి. ఎంత అంటే 29.53 lakh crores, 29.53 లక్షల కోట్ల రూపాయల యూపీఐ ట్రాన్సాక్షన్ జరిగాయంట. ఇది ఒక రికార్డ్ బద్దలు. ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇప్పుడు మన యాప్ లో మిత్రమా, ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ లో మీకు ఇండియన్ ఎకానమీ క్లాసెస్ కావాలన్నా ఉన్నాయి. ఓకేనా? ఏపీ ఎకానమీ క్లాసెస్ కావాలన్నా ఉన్నాయి. ఓకేనా? మనకి హైకోర్టు వాళ్ళు జీకే కావాలన్నా ఉన్నాయి. డిఎస్ వాళ్ళకి జీకే కావాలన్నా ఉన్నాయి. మరి ఏపీఎస్సి గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్సీ కానిస్టేబుల్ వాళ్ళ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్ మరింత వివరంగా మన యాప్ లో అప్లోడ్ చేస్తుంది. దీనికంటే వివరంగా అప్లోడ్ చేస్తున్నా, మీరు ఒకసారి చూడొచ్చు. అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ రెండు కూడా ఒకే కోర్సులో పెట్టాను. ఈ రెండు కూడా నేను సపరేట్ అమౌంట్ తీసుకోవడం లేదు. రెండు కూడా ఒకే కోర్సులో పెట్టాను. జీకే కావాల్సిన జీకే చదువుకోండి, కరెంట్ అఫైర్స్ కావాల్సిన కరెంట్ అఫైర్స్ చదువుకోండి. ఓకేనా? దగ్గరలోనే జనరల్ స్టడీస్ కూడా మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ లో తీసుకురాబోతున్నాను. అదేవిధంగా ఏఎస్ఓ కూడా క్లాసులు అప్లోడ్ చేస్తున్నాను దగ్గరలోనే. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే యాప్ డౌన్లోడ్ విషయంలో ఏమైనా ఇబ్బంది తలెత్తినా వాటన్నిటి కోసం ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097. మిత్రమా, జస్ట్ ఒక లైక్ చేయండి మిత్రమా. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.